హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జోబీ మెమరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే పాస్తా రెసిపీ అనమాట. హెల్దీగా వీట్ పాస్తా తీసుకున్నాను. నేనైతే ఇక్కడ వీట్ పాస్తా తీసుకున్నాను. దాన్ని చేసాను, ఎలా చేయాలో లేట్ లేకుండా. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ చేసేద్దాము. ముందుగా అయితే ఒక టొమాటో, ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే పాస్తా ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసి, కొంచెం మీకు ఎంతమంది ఉన్నారో చూసుకొని అంత పాస్తా వేసి బాగా బాయిల్ చేసుకొని, బాయిల్ అయిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ కొంచెం చల్లనీళ్ళు పోసి వంపేసి తర్వాత ఇట్లా ప్లేట్లలో పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకొని రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక బాణలి తీసుకొని అందులో మనము ఒక 2 to 3 స్పూన్స్ వచ్చి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రౌండ్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ వచ్చి కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఆనియన్స్ చూడండి ఇక్కడ అలా ఫ్రై చేసుకుంటే, పచ్చిమిర్చి కూడా ఫస్టే వేసేయండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయితే కారం లేకుండా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. పచ్చిమిర్చి ఫ్రై అయిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే పచ్చిమిర్చి పైన వైట్ కలర్లో వస్తుందన్నమాట లేయరు. అలా వచ్చింది అంటే నీకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినట్టు అనమాట. అలా ఫ్రై అయితే చూడండి అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అలా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి అనేది. ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ అవైలబిలిటీ లేదు, దానివల్ల నేను వేయలేదన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, అది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ కూడా యాడ్ చేసుకోండి. టమోటోస్ మీరు ఎక్కువ మందికి చేస్తూ ఉంటే ఒక 3 టమోటాలు 2 టమోటాలు తీసుకోండి. టమోటాస్ ఎక్కువ వేస్తే కూడా కొంచెం బాగా జ్యూస్ వచ్చి ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట పాస్తాకి. సో నేను ఇక్కడ ఇద్దరికే చేస్తున్నాను, ఇద్దరికి లేదా ముగ్గురికి కొంచెం తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను, అందుకే ఒక టమోటానే తీసుకున్నాను అనమాట. టమోటో ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బాగా సపరేట్ అవ్వాలా, బాగా మెత్తగా స్మాష్ అయితేనే టమోటో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట పాస్తాకి. తర్వాత ఒక 1/2 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకోండి. ఇక్కడ నేను 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ సరిపోయే క్వాంటిటీ చెప్తున్నాను. మీరు ఎక్కువ అయితే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం కూడా వేసుకోండి. నేను 3 మెంబర్స్కే కాబట్టి 1/2 స్పూన్ వచ్చి ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ మా కారం తక్కువ ఉంటుంది కాబట్టి 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పాస్తా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనం చేసుకోవచ్చు. ఎప్పుడు హెల్తీ స్నాక్స్ అంటే కూడా పిల్లలు తినరు కదండి. అప్పుడప్పుడు ఇలా వీట్ పాస్తా చేస్తే ఏం కాదు, ఇది మరీ అన్హెల్దీ ఏం కాదు. సో ఎప్పుడన్నా ఒకసారి 20 డేస్కి ఒకసారి లేదా 1 మంత్కి ఒకసారి తింటే ఏం కాదు. సో నేనైతే వీట్ పాస్తాను తీసుకొని చేస్తానన్నమాట. ఎప్పుడు హెల్తీ స్నాక్స్ అంటే పిల్లలకు బోర్ కొడుతుంది, వాళ్ళు తినరు. సో అప్పుడప్పుడు ఇలా అడుగుతారు కాబట్టి ఇలాంటివి చేస్తే బాగా తింటారనమాట. వేసుకొని చూడండి ఇక్కడైతే బాగా కలిపేసి కలుపుకున్న తర్వాత మనము సాల్ట్ చూసుకొని, సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే మనము ఇక్కడ కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవచ్చు మీకు ఫ్లేవర్ కావాలంటే. చూడండి ఆశీర్వాద్ మసాలా కారం కానీ, లేదంటే గరం మసాలా కానీ, అలా లేదు అంటే ఆచి వాళ్ళది బిర్యానీ మసాలా పౌడర్ కానీ ఒక్క పించు ఒక్క చిటికెడు అంటారు కదా, అంత వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఆ స్మెల్కి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. సో మీ దగ్గర ఏవి అవైలబిలిటీలో ఉంటే ఈ 3 ఆశీర్వాద్ మసాలా కారం కానీ, ఆచి బిర్యానీ మసాలా కానీ, లేదా గరం మసాలా కానీ ఏదైనా ఉంటే ఒక చిటికెడు వేసి కలుపుకొని ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. తర్వాత మీకు ఇష్టం ఉంటే సాస్ కూడా 1 స్పూన్ సాస్ వేసి టాస్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు. లేదు మాకు సాస్ ఇష్టం లేదు అంటే ఊరికే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ఈవినింగ్ టైము వర్షం అలా పడేటప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇదండి ఇవాళ మన వీడియో. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది పాస్తా. మీకు కూడా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగా ఉంటే నచ్చింటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసి మన ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పండి. చూసారు కదా ఇక్కడైతే ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటీగా ఉందో, ఎమ్మీ టేస్టీగా ఉండే పాస్తా. ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.